సినిమా రివ్యూలపై నిషేధం విధించాలని, రిలీజ్ రోజునే రివ్యూలు ఇచ్చేసే పద్ధతికి అడ్డుకట్ట వేయాలని గత కొంతకాలంగా పలు ఇండస్ట్రీల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న విషయం మనకు తెలుసు. అయితే ఇది సాధ్యమయ్యే పని కాదు. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా రివ్యూలను నిషేధించడం వీలు కాదని పలు సందర్భాల్లో రుజువైంది కూడా. అయినా సరే కొంతమంది నిర్మాతలు దీనిపై పట్టు వదలని విక్రమార్కుల్లా ఫైట్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా తమిళ నిర్మాతల సంఘం సినిమా విడుదలైన 3 రోజుల వరకు రివ్యూలు రాకుండా నిషేధించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్పై గురువారం మరోసారి విచారణ చేసిన కోర్టు రివ్యూలపై నిషేధం విధించడానికి నిరాకరించింది. ఈ పిటిషన్ను జస్టిస్ ఆనంద్ వెంకటేష్ కొట్టివేశారు. ఈ సందర్భంగా రివ్యూలను నిషేధించడం అంటే భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని పేర్కొన్నారు. నిర్మాతలు వాస్తవానికి దూరంగా ఉన్నదాన్ని కోరుకుంటున్నారని జస్టిస్ ఆనంద్ వెంకటేష్ స్పష్టం చేసి అందరికీ షాక్ ఇచ్చారు. సోషల్ మీడియా యుగంలో రివ్యూలు పోస్ట్ చేయకుండా ఆపడం సాధ్యం కాదన్నారు. రివ్యూలు మంచివైనా చెడ్డవైనా ఎదుర్కోక తప్పదని, వాటిని నిషేధించడం అంటే భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుందన్నారు. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ తో పాటు ఇతర ప్లాట్ఫామ్స్ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కిందకే వస్తాయని, వాటిలో ఇచ్చే రివ్యూస్ ని ప్రాక్టికల్ గా బ్యాన్ చేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు. నిర్మాతలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి పాజిటివ్ రివ్యూలని ఆశిస్తున్నట్లయితే వాస్తవిక పరిస్థితులను అంగీకరించాలన్నారు. కాబట్టి రివ్యూలను నిషేధించలేమని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. అంతేకాకుండా అజర్బైజాన్ వంటి దేశంలో పెట్టిన రివ్యూని తామెలా నిషేధించగలమని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో మేము కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నామన్నారు. ఒక సినిమాని ఒక వ్యక్తి విమర్శించినంత మాత్రాన దాన్ని మరో వ్యక్తి గుడ్డిగా నమ్ముతాడని ఎలా అనుకుంటారు? అభిప్రాయాలు అనేవి వ్యక్తికి భిన్నంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా టాలీవుడ్ లోనూ రివ్యూల నిషేధంపై చర్చ జరుగుతున్న విషయం మనకి తెలుసు. సినిమా పూర్తిగా చూడకుండానే సోషల్ మీడియా వేదికగా రివ్యూలు పెడుతున్నారని, అలా చేయడం వల్ల సినిమా ఫలితంపై ప్రభావం పడుతోందని టాలీవుడ్ నిర్మాతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మనకి తెలుసు. అయితే ఇండియా ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఈ విషయాన్ని తెలిసి కూడా రివ్యూలపై నిషేధం విధించాలని వాదించడం అర్థం లేని పని. రివ్యూలను ఆపాలని పని పక్కన పెట్టి మంచి కథలను ఎంచుకుని ప్రేక్షకులకు కొత్త తరహా సినిమాలు అందించడంపై దృష్టి పెడితే మంచిదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.